ప్రభునందు ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో ఈ ఆదివారపు ఆరాధనలో మనమందరం ఈ రీతిగా కూడి చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శుభనామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఇదనము దేవుని వాక్యంలో నుండి మనము దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ దినమున ఒక వ్యక్తిని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి పిల్లరా సిద్ధపడి ఉన్నాం. సో ఆ వ్యక్తిని గురించి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఆ వ్యక్తిని గురించి మనము వాక్యాన్ని నేర్చుకునే ముందు ఆ వ్యక్తి గురించి ఒక మాట నేను అడగాలని అనుకుంటా ఉన్నా. బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మరి మనకెప్పుడు తెలిసిన వ్యక్తులు చాలా మంది, కొద్దిమంది, కానీ తెలియని వ్యక్తులు చాలా మంది ఉంటా ఉన్నారు. ఈరోజు మనం ధ్యానించబోయే వ్యక్తి పేరు ఏం పేరంటే నుంఫా. ఎప్పుడైనా చదివారా బైబిల్లో? నుంఫా. ఇప్పుడు మనకి అబ్రాహాము, ఇస్సాకు, రెబెకా, రాహేలు, లేయా ఏళ్ళై జ్ఞాపకం ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా మీకు ఎదురయ్యారా నుంఫా అనే పేరుతో? తారసపడ్డారా? బైబిల్లో ఉండే ఉంటారు కానివ్వండి, మాకు అంతగా పరిచయం లేదండి అని అనుకుంటున్నారా? ఎవరైనా చెప్తే మీకు ఏమైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. స్తోత్రం. పిల్లరా, మరి దేవుని వాక్యంలో నుండి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినం యొక్క ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనమును చదువుతున్నాను. 4వ అధ్యాయము 15వ వచనం. లవోదికీయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. హల్లెలూయా. కనబడిందాటి పేరు? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో నుంఫా అనబడిన వ్యక్తి మనకి కనబడతా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, ఈ నుంఫా అనబడిన వ్యక్తి స్త్రీయా, పురుషుడా? ఏమనిపిస్తుంది మీకు? అక్కడ చదువుతుంటే ఏమన్నా అనిపిస్తుందా? చంద్రకళ గారి స్త్రీ అంటున్నారు. ఎవరన్నా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు? స్త్రీ అంటారా, పురుషుడు అంటారా? నుంఫా ఆమె అని లేదు, అతడు అని లేదు, చెప్పడానికి ఆధారం ఏమీ లేదు. పేరును బట్టి ఏమనిపించింది మీకు? అమ్మాయా, సారీ ఆడావిడ, లేకపోతే మొగాయన? పురుషుడు అంటున్నారు నయోమి గారు. స్తోత్రం. ఇంకా ఎవరైనా అంటారా? అంటే ఎక్కువ మెజారిటీ ఎవరికి ఇస్తారు? ఇద్దాం పోయి. ఒకళ్ళేమో స్త్రీ అన్నారు, ఒకళ్ళేమో పురుషుడు అన్నారు. పురుషుడు అంటున్నారు యూత్ ఎదరా. ఓహో, ఇంకా ఏమైనా? స్తోత్రం. మరి చంద్రకళ గారి గెలిచారు, గట్టిగా చప్పట్లు కొడదాం అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నుంఫా అనబడిన వ్యక్తి ఎవరంటే ఒక స్త్రీ. పిల్లరా, ఈ యొక్క దినమున మనము నుంఫాను గురించి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ నుంఫా అనబడిన వ్యక్తి కోసము ఈ ఒక్క వచనమే ఉంది. ఇంకా వేరే వచనాలు ఏమి కూడా ఈ కోసము లేవు. బైబిల్ గ్రంథంలో ఈ నుంఫా అనబడిన ఈ వ్యక్తి కోసము కేవలము ఈ ఒక్క వచనమే, ఈ కొలస్సీ పత్రిక 4:15 ఒకటే ఉంది. బైబిల్లో మీరు ఇంకెక్కడ చదివినా ఈ నుంఫా అనే పేరు కనపడదు, ఇక్కడ తప్ప. బైబిల్ గ్రంథంలో కొంతమంది కోసం ఆది కాండంలో, ప్రకటన గ్రంథం దాకా ఉంటాయి. ఉదాహరణకు అబ్రహాం గురించి చూసామనుకో, ఆది కాండంలో ఉంటాడు అబ్రహాము. మధ్యలో చాలా చోట్ల అబ్రహాం పేరు కనబడుతుంది. దావీదు పేరు అలాగే కనబడుతుంది, యాకోబు పేరు అలాగే కనబడుతుంది. అంటే వారి కోసం చాలా వచనాలు బైబిల్లో ఉంటాయి. కానీ కొంతమంది కోసం అయితే మరి ఒక్క వచనమే ఉన్నది.
అలాగున ఈ నుంఫాను గురించి కూడా ఈ కొలస్సీ పత్రిక మరి 4వ అధ్యాయం 15వ వచనంలో తప్ప మరి ఇంకెక్కడ లేదు. సో ఈ నుంఫాను పడిన వ్యక్తి కోసం మనం ప్రియులారా ఈ వచనాన్ని ఆధారం చేసుకునే ఈ దినం మనం వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఈమె కోసం మరి వేరే వచనాలు ఏమీ లేవు కాబట్టి కేవలం ఈ వచనములో నుండే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచే కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా నుంఫా అనబడిన ఈ యొక్క పేరుకు అర్థాన్ని మనం చూద్దాం. నుంఫా అనబడిన పేరుకు అర్థము ఏమిటి అని అంటే ఈ పేరు గ్రీకు పదమునకు చెందిన పేరుది. హల్లెలూయా. ఈ నుంఫా అనబడిన పేరు ఏ యొక్క భాషకు చెందిందంటే గ్రీకు భాష. గ్రీకు ఏమండి. మరి నేను గడిచిన నెల ఒక ఆయన కోసం చెప్పాను, ఏమన్నా జ్ఞాపకం ఉందా మీకు? పోయిన నెల చెప్పారు ఏంటి? పోయిన వారంటే మాకు జ్ఞాపకం లేదు. పోయిన నెల ఎవరి కోసం నేర్చుకున్నాం? మరి చక్కగా చెప్పి చప్పట్లు కొట్టండి అందరూ కూడా. వెరీ గుడ్. హల్లెలూయా. పోయిన నెల అరిస్తాకు అనబడిన వ్యక్తి కోసం మనము నేర్చుకున్నాం. అరిటాకు అని కూడా చెప్పారు. ఏమండి? అరిస్తాకు ఆయన కూడా మరి కొలస్సీ పత్రికలో ఉన్నాడు, ఫిలిప్పీ పత్రికలో, మరి ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఉన్నది ఆయన కోసం, అపోస్తల కార్యాల్లో ఉన్నాయి. సో పోయిన నెల అరిస్తాకు అనబడిన వ్యక్తి కోసం నేర్చుకున్నాం. ఆ వ్యక్తి పేరు కూడా ఏ భాష నుంచి వచ్చిందంటే గ్రీకు భాష నుండే వచ్చింది. అది కూడా నేను ఆ పేరు చెప్తూ మీకు ఉదాహరణలు కూడా చెప్పారు. ఇప్పుడు మన ఆంధ్రాల పేర్లు ఒకలాగా ఉంటాయి. రవి, శ్రీను, ఏమంటే ఇవన్నీ రొటీన్ గా కనబడే పేరు. మనం మహారాష్ట్ర వెళ్తే వారి పేర్లు వేరేగా ఉంటాయి, ఒరిస్సా వెళ్తే వారి పేర్లు వేరేగా ఉంటాయి. అలాగే రాష్ట్రం మారేటప్పుడు వారి పేర్లు ఏమైపోతాయంటే మారిపోతూ ఉంటాయి. అలాగే గ్రీకు భాషలో ఈ పేరు నుంఫా అనబడిన పేరు ఏ భాష నుండి వచ్చిందని అంటే అది గ్రీకు భాష నుండి వచ్చింది. ఈ నుంఫా అనబడిన పేరుకి అర్థము ఏమిటి అని అంటే వధువు, పెండ్లి కుమార్తె అని అర్థం. బ్రైడ్ అని అంటారు ఇంగ్లీష్ లో. పెండ్లి కుమారుని బ్రైడ్ గ్రూమ్ అంటారు. ఏమండి? పెండ్లి కుమార్తెని ఏమంటారు? బ్రైడ్ అంటారు. నుంఫా అనబడిన పేరుకి అర్థం ఏమిటనంటే బ్రైడ్, వధువు. ఇంకో మాటకి చెప్పాలంటే పెండ్లి కుమార్తె అని అర్థం. ఇంకొక పేరు కూడా, ఇంకొక అర్థం కూడా ఈమె పేరుకుంది. ఏంటి ఆ యొక్క అర్థం అంటే అందమైన స్త్రీ అని అర్థం. ఏం పేరండి? అందమైన స్త్రీ. ఈ పేరు నేను కూడా పెట్టుకుంటే బాగుంది స్త్రీలకి. ఏమండి? నుంఫా అనబడిన పేరుకి అర్థము ఒకటి ఏంటంటే వధువు, ఇంకొక అర్థం ఏమిటంటే అందమైన స్త్రీ అని అర్థం. బ్యూటిఫుల్ ఉమెన్ అనేటువంటి మాట మరి ఇక్కడ రాయబడింది. సో దేవుని బిడ్డలారా, ఈ నుంఫా అందమైన స్త్రీ, వధువు అనే అర్థాన్ని ఇస్తున్నటువంటి పేరు కలిగిన ఈ నుంఫా, నేను అంటాను ఆమె పేరుకు తగినట్టుగానే జీవించింది. హల్లెలూయా. కొంతమంది పేర్లు ఉంటాయి కదా, పేరుకు తగ్గ జీవితం ఉండదు. ఏమండి? సమాధానం అని పేరు పెట్టుకుంటారు కానీ వారికి ఎప్పుడు సమాధానం ఉండదు. ఇంకా పేర్లు బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈమె నుంఫా అనబడిన వ్యక్తి, ఈ స్త్రీ పేరుకి అర్థము వధువు. ఏమండి? అందమైన స్త్రీ అనే పేరుకు, ఆమె పేరుకు అర్థం వస్తూ ఉంది. కాబట్టి ఈమె బాహ్యంగా ఎంత అందంగా ఉందో బైబిల్లో చెప్పలేదు కానీ ఈమె ఆత్మీయముగా చాలా ఏమిటంటే అందమైన వ్యక్తి. హల్లెలూయా. నేను చెప్పే మొదటి పాయింట్ ఏంటంటే ఈరోజు నుంఫా అనే పేరుకి అర్థము వధువు. వధువుని ఎలా తయారు చేస్తారు? అందంగా తయారు చేస్తారు. మిగతా రోజుల్లో ఒకవేళ ఎంత సింపుల్ జిట్ వేసుకున్నా పెళ్లికి రోజుకి మట్టుకు పెళ్లి కుమార్తెను చాలా ఏం చేస్తారండి? అందంగా రెడీ చేస్తారు. చాలా మంది పెళ్లి చేస్తే మరి ఆ రిజిస్టర్లు చెప్తా ఉంటారు వాళ్ళ బాధలో. పెళ్లి ఎందుకు లేట్ అవుతుంది అంటే పెళ్లి కుమార్తె రెడీ అవ్వడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఏమైపోయింది, పెరిగిపోయింది. రకరకాల కాస్మెటిక్ సప్లై చేసుకుని ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి అది రాసుకుని ఇది రాసుకుని
ఏమంటే ఫేషియల్ చేయించుకుని రకరకాలుగా మేకప్ వేసుకుని ఒత్తులోకి కరెంట్ అయిపోతుంది స్టేజ్ ఎక్కిలోకి పెళ్లి కుమార్తె. సో పెళ్లి కుమార్తె అనబడినటువంటి వ్యక్తిని చాలా అందంగా తయారు చేస్తారు ఆ పెళ్లి కుమార్తెగా ఆమె సిద్ధపడేటువంటి సమయంలో. ఇప్పుడు ఈ నుంఫాల గురించి మొదటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి కుమార్తె అని అర్థమిచ్చే నుంఫా, అందమైన స్త్రీ అని అర్థమిచ్చే నుంఫా మనకి చెప్పే ఒక పాఠం ఏంటంటే, దేవుని యొక్క సంఘము కూడా దేవుని కొరకు ఎలా తయారవ్వాలంటే ఒక అందమైన పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. హల్లెలూయా. అది ఆత్మీయమైన పాఠం మొదటి పాయింట్ లో. ఏమండి, మన అందరినీ దేవుడు దేనితో పోలుస్తున్నాడు? బైబిల్ ప్రకారము సంఘమును దేవుడు పెళ్లి కుమార్తెగా ఏం చేస్తున్నాడు? పోలుస్తున్నాడు. ఆయన ఒక దినమున పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. ఆయన పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వచ్చే సమయానికి సంఘం ఎలా ఉండాలంటే పెళ్లి కుమార్తెగా ఆయనను ఎదుర్కోవడానికి ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఇక్కడ నుంఫా అనే పేరుకి అర్థాన్ని మనం చూస్తూ ఆమె పెళ్లి కుమార్తె, వధువు, ఆమె అందమైన స్త్రీ అనే అర్థము ఎలాగైతే మనకు చెప్తుందో మనము కూడా ఒక నుంఫా లాగా మారాలి. హల్లెలూయా. అంటే ఆత్మీయమైనటువంటి ఏం కలగాలి? మనము అందాన్ని కలిగి ఉండాలి, ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. మనము భౌతికమైనటువంటి అందాన్ని దేవుడు కోరట్లేదు. ఈ రోజు మనం ఎప్పుడు కూడా మన భౌతికమైన అందాన్ని మనం చూసుకుంటున్నాం. ఏమండి, నల్లగైపోయిన, తెల్లగైపోయిన, ఎర్రగైపోయిన, అలాగైపోయిన, ఇలాగైపోయిన రకరకాలవి, అది పామి ఇది పామి, మన భౌతిక అందాన్ని మనం మేకప్ చేసుకుంటున్నాం. కానీ దేవునికి కావలసింది ఏంటంటే అంతరంగ అందము దేవునికి కావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో మొదటి మాటల మనం చూస్తున్నట్లుగా నుంఫా వలె ప్రభువా, ఒక అందమైన ఆత్మీయ సౌందర్యము నాకు ఈ ప్రభువా అని మనము దేవునిని అడగవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని ప్రభువు ఈ దినమున ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి మనం చదివితే, పురుషులారా మీరును భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన, ముడతయైన, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవుడు తన సంఘమును ఎలాగ సిద్ధపరుస్తున్నాడంటే, ముడత అయినను, మచ్చ అయినను, ఏమన్నాడు అక్కడ? ముడత అయినను, కలంకమైనను, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా ఉండాలి సంఘము. అదే ఆత్మీయమైన అందము అని అర్థం. ప్రియులారా, హల్లెలూయా. ఆత్మీయమైన అందము అని అంటే, ఆత్మీయమైన అందము అని అంటే మనము ఇప్పుడు ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి తయారవమని కాదు. మనం పరిశుద్ధముగా ఉండాలి. మనలో కలంకమేమీ లేకుండా, మనలో మచ్చలేమీ లేకుండా, మనలో మరకలేమీ లేకుండా, మనలో ముడతలేమీ లేకుండా, ఏ పాపం మలినము లేకుండా మనం ఎప్పుడైతే సిద్ధపరచబడతామో అదే ఆత్మీయమైన అందాన్ని మనకిస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో సంఘము నుంఫా అనే పేరుకి అర్థము ఏమని చదివాము? వధువు లేక అందమైన స్త్రీ. ఈ రోజున మనం అందరము ఎలాగ మారాలి అని అంటే, దేవునికి నచ్చే అందాన్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి అందము ఏది అని అంటే, మనం చదివిన ఎఫెసీ పత్రికలో ఉన్న మాటలు. మనలో ఏముండకూడదు? ముడతలు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, ఏమంటే అపవిత్రత ఉండకూడదు, పాపం ఉండకూడదు, మలినం ఉండకూడదు. అదే దేవునికి ఇష్టమైన అందాన్ని పిల్లల కలిగించేటువంటిది. అలాంటి బిడ్డలను చూసి ఆయన ఎంతగానో సంతోషించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
ప్రకటన గ్రంథములో ఒక మాట చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. 6-7. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచిదమని చెప్పగా వింటిమి. హల్లెలూయా. ఏమండి? గొర్రె పిల్ల వివాహ మహోత్సవము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను ఏం చేసుకున్నదట? సిద్ధపరచుకుని ఉన్నది. ఈ రోజున సంఘము ఎక్కడుంది అంటే సిద్ధపడే సమయంలో మనం ఉన్నాం. ఒక రోజున పెళ్లి కుమారుడిగా మన ప్రభు రాబోతున్నాడు. సంఘమును వివాహం చేసుకోవడానికి, ఆ సంఘమును వివాహం చేసుకోవడానికి ప్రభు వచ్చే సమయానికి సంఘం ఏమైపోయి ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, గమనించండి, ఈ రోజున మన యొక్క జీవితం యొక్క పిల్లరా శ్వాస విడిచే వరకు లేక ప్రభు రాకడొచ్చే వరకు మన పని ఏంటంటే సిద్ధపడే పని. హల్లెలూయా. ఎలా సిద్ధపడాలి? పరిశుద్ధమైన అలంకరణ కలిగి మనము సిద్ధపడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో మనము పిల్లరా, ఆయన మధ్యాకాశంలో పిల్లల ప్రభుని ఎదుర్కొని పరలోక రాజ్యం చేరడానికి మనము పిల్లరా ఒక వధువుగా సంఘము సిద్ధపడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, క్రైస్తవ వివాహము దేనికి ప్రతిబింబముగా ఉందంటే, మరి ప్రభు యొక్క గొర్రె పిల్ల వివాహం అది ఎలా ఉందంటే ప్రతిబింబముగా ఉంది. చాలా మంది పాస్టర్ గారు క్రైస్తవ వివాహం చేసేటప్పుడు ఇప్పుడు ఈ యొక్క పురుషుడు ఈ యొక్క మరి స్త్రీ లేక యవన బిడ్డ యవనస్తురాలు ఎలాగైతే వివాహం చేసుకుంటున్నారో, ఒక దినమున ప్రభు కూడా వచ్చి తన సంఘమును వివాహం చేసుకునే దినము రాబోతా ఉంది. అందుకు సంఘము ఏమవ్వాలంటే సిద్ధపడాలి. అందమైన వధువుగా సిద్ధపడాలి, ఒక అందమైన కన్యకగా సిద్ధపడాలి, ఒక ఆత్మీయమైన సౌందర్యము కలిగిన సంఘముగా మనం ఏమవ్వాలంటే సిద్ధపడాలని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి పిల్లరా, ఎస్తేరు ఒక రాణిగా పోటీ పడినప్పుడు ఆమెతో పాటు చాలా మంది కన్యకలు పోటీ పడ్డారు. కానీ ఎస్తేరు యొక్క జీవితంలో ఏం జరిగిందంటే ఆ యొక్క రాజు యొక్క కన్నులు ఎవరి మీద పడ్డాయంటే ఎస్తేరు మీద పడ్డాయి. హల్లెలూయా. అక్కడ ఉన్న స్త్రీలందరికంటేను కన్యకలందరికంటేను ఎస్తేరును ఆ రాజు ఏం చేశాడంటే ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క స్త్రీలందరికంటే కన్యకలందరికంటే ఎస్తేరును రాజు పిల్లల ప్రేమించినట్లుగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆమె అతనికి ఎలా కనబడిందంటే అందమైన స్త్రీగా కనబడింది. ఆమె అతనికి ఒక సౌందర్యవంతురాలిగా కనిపించింది. ఈ రోజున నిన్ను నన్ను కూడా ప్రభు ఒక దినాన్ని వివాహం చేసుకుని రాబోతున్నాడు కనుక మనము కూడా ఒక అందమైన కన్యకలాగా సిద్ధపడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నుంఫా అనే పేరుకి అర్థం చెప్పాను ఇప్పుడు దాకా. నుంఫా అనే పేరుకి అర్థము ఏమిటి? వధువు లేక అందమైన స్త్రీ. వధువు లేక అందమైన స్త్రీ అనే పేరు అనే అర్థము నుంఫా అనే పేరుకి అర్థము ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవది, ఈ నుంఫా అనబడిన స్త్రీ కోసం మనం ఈ రోజు నేర్చుకునేటువంటి మాట ఏమిటి అని మనం చూసినట్లయితే, ప్రియులారా, నుంఫా అనబడిన స్త్రీ కోసం మరలా మనం 4:15 చదువుదాం. లవోదికీయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఎంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. హల్లెలూయా. నుంఫా ఇంటి దగ్గర ఇంటిలో ఏముందంటే సంఘం ఉంది. హల్లెలూయా. ఇప్పుడైతే మనకి ఎక్కడికక్కడ మరి మందిరాలు కట్టుకుని దేవుడిని ఆరాధిస్తున్నాం. కానీ ఆనాడైతే మందిరాలు ఎక్కువ లేవు. ఇంటి దగ్గరే ఎక్కువగా వారు ఏం చేసేవారంటే కూడుకుంటా ఉండేవారు. మనకి అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో మనం 2వ అధ్యాయంలో చదువుతాము. పేతురు మొదటి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది బాప్తిస్మము పొందారు.
ఆ పొందిన తర్వాత వారంట ప్రతిరోజు ఏంటంట వారు కూడుకొనుచు రొట్టె విరుచుచు ప్రభుని స్తుతించుచు వచ్చిరి అని బైబిల్లో చదువుతాం. హల్లెలూయా. అంటే ఆనాడు ఎక్కువగా వారు ఎక్కడ కూడుకునేవారంటే వారు ఇంటెంటా కూడుకునేవారు. ఈ రోజు నీకు చెప్పేటువంటి రెండో మాట ఏంటంటే నుంఫా యొక్క గృహము దేవుని సన్నిధితో నింపబడిన గృహము. హల్లెలూయా. ఏమంటే నుంఫా కోసం మనం నేర్చుకునే రెండో మాట ఏంటంటే ఆమె ఇంట ఏముందంటే సంఘం ఉంది. ఆమె ఇంట దేవుని సన్నిధి ఉంది. ఏమండి నుంఫా తన ఇంటిని దేవుని కొరకు ఆమె ఏం చేసిందంటే ఇచ్చేసింది. నుంఫా తన ఇంటిని దేవుని సేవ కోసం ఆమె ఇచ్చింది. ప్రియులారా, నుంఫా యొక్క ఇంట ఏమి జరుగుతుందంటే ఆరాధన జరుగుతుంది. అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను అంటున్న రెండో మాట, మన ఇంటిని దేవుని సన్నిధితో మనం ఏం చేయాలంటే నింపాలి. హల్లెలూయా. ఏమంటాడు ప్రభువు? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు రెండో మాట, ఈ నుంఫా ఎవరు అని అంటే తన ఇంటిని దేవుని సన్నిధితో నింపిన స్త్రీ. హల్లెలూయా. తన ఇంటిని దేనితో నింపింది? దేవుని సన్నిధితో నింపింది. చాలా మంది స్త్రీలు వారి ఇంటిని దేనితో నింపుతారంటే మొత్తం ఈదులో ఉన్న ఆడలందరినీ పిలిచాడు గదిలో మీద మీటింగ్ ఎట్టేదాకా చేస్తా ఉంటుంటారు. ఏమంటే వారి ఇంటిని దేనితో నింపుతారంటే చాలా రకరకాల లోక సంబంధమైన వాటితో వారి యొక్క గృహాన్ని నింపుతా ఉంటారు. కానీ ఈ నుంఫా తన ఇంటిని దేవుని సన్నిధితో నింపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా మన ఇల్లు ఎప్పుడైతే దేవుని సన్నిధి చేత నింపబడతాదో అప్పుడు నిజముగా మనం గొప్ప దీవెన పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో మనకి తెలుసు, ఒబేదేదేము అనబడిన వ్యక్తి ఇంటిలో 3 నెలలు దేవుని మందసము ఉన్నందునంట దేవుడు ఒబేదేదేమును తన ఇంటిని అంతటిని తన సొత్తంతటిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. హల్లెలూయా. దేవుడు ఒబేదేదేమును తన యొక్క సొత్తంతటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఈ వార్త దావీదుకు తెలిసిందో అప్పుడు దావీదు వెంటనే ఆ మందసాన్ని ఎక్కడ తెచ్చేసుకోవాలనుకున్నాడంటే తన యొక్క దావీదు పురానికి తీసుకురావాలని సిద్ధపడిపోయాడు. హల్లెలూయా. మరి దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో ఉండుట వలన అతని యొక్క ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు అని ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో అతడు మంచి ఊరేగింపుతో, అట్టహాసముతో, చాలా సంబరముతో దావీదు ఒబేదేదేము ఇంటిలో నుండి ఆ మందసాన్ని ఎక్కడ తీసుకురావాలనుకున్నాడంటే దావీదు పురములోనికి తన యొక్క ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నాకు కూడా ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి, నాకు కూడా దేవుని దీవెన కావాలి అని చెప్పి ఆ దేవుని మందసాన్ని, దేవుని సన్నిధిని దావీదు తన ఇంటిలోనికి రావాలని కోరుకున్నాడు. ఈ రోజున మీ ఇంటిలోనికి దేవుని సన్నిధి రావాలని కోరుకుంటున్నారా? మీ ఇంటిలోనికి దేవుని సన్నిధి ఏమంటే ఉండాలని కోరుకుంటున్నారా? ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరెవరి గృహాలలోనికైతే దేవుని సన్నిధి వచ్చిందో ఆ యొక్క గృహాలు ఏమండి ఎంతగానో ఏమైంది అంటే దీవించబడ్డాయి. హల్లెలూయా. ఆ గృహాలు ఎంతగానో దీవించబడ్డాయి. ఉదాహరణకు జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆయన మేడి చెట్టుకి కూర్చున్నాడు. అయితే యేసు ప్రభు వారు జక్కయ్య దగ్గరికి రాగానే ఏమన్నారంటే, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు వెంటనే జక్కయ్య త్వరగా దిగి వచ్చి యేసయ్యను తన ఇంట చేర్చుకునేను అనే మాట మనం చదువుతాం. యేసయ్యను తన ఇంట ఏం చేశాడట? చేర్చుకున్నాడు. వెంటనే జక్కయ్య యేసయ్యను ఎప్పుడైతే తన ఇంట చేర్చుకున్నాడో జక్కయ్యకు ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. జక్కయ్య మారు మనసు పొంది తన యొక్క ధనాపేక్షనంతా వదిలేసి, అయ్యా నేను ఎవరి యొద్దైతే అన్యాయంగా ధనం తీసుకున్నానో నేను తిరిగి మరలా వారికి ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి ఆ ధనమును తిరిగి ఇచ్చేసాడు ఆయన. అతను ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడు ప్రభు అన్నాడు, ఇతను నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. సో దేవుని
బిడ్డలారా, ఈ రోజు నేను చెప్పదలిచిన మాట రెండవది, నుంఫా తన ఇంటిని దేవుని సన్నిధితో నింపుకున్న స్త్రీగా కనబడుతుంది. మన ఇల్లు ఎప్పుడు కూడా దేవుని సన్నిధితో నింపబడిన గృహాలుగా ఉండాలి. ఎవరు మన గృహంలోనికి వచ్చినా, ఎవరు మన ఇంటిలోనికి వచ్చినా ఆ సన్నిధి, దేవుని సన్నిధి యొక్క అనుభూతిని పొందే విధముగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనమందరము కూడా అట్టి రీతిగా మన యొక్క గృహములను నింపుకుందాం. ఒకటి, నుంఫా అనే పేరుకి అర్థము వధువు, అందమైన స్త్రీ అని చూస్తాం. రెండవది, నుంఫా తన ఇంటిని దేవుని సన్నిధితో నింపిన స్త్రీగా చూస్తున్నాం. మూడవది, నుంఫా ఎవరు అని మనం చూస్తే ఇక్కడ ఈమె దేవుని పరిచర్యకు సహకరించిన స్త్రీ. హల్లెలూయా. నుంఫా ఎవరండి? దేవుని పరిచర్యకి ఏం చేసింది? సహకరించింది. ఏ విధంగా సహకరించిందంటే, తన ఇంటిని దేవుని సన్నిధికి ఏం చేసిందంటే ఇచ్చింది. మా ఇంటిలో ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో ప్రార్థన జరిగించండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు అని ఎన్ని సంవత్సరాలు అక్కడ ప్రార్థన జరిగిందో, ఎంత కాలం అక్కడ ప్రార్థన జరిగిందో మనకు తెలియదు. కానీ ప్రియులారా, ఆమె యొక్క ఇంటిని దేవుని సన్నిధికి ఆమె ఇవ్వడాన్ని బట్టి పరిచర్యకు ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే సహకారిగా నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధానంలో ప్రియులారా, మన జీవితంలో మనము పరిచర్యకు సహకారులుగా ఉండాలి. మనము మన ఇంటిని దేవుని సన్నిధికి ఇవ్వని కాదని అర్థము. ఏ విధముగా నీవు పరిచర్యకు సహకారిగా ఉండగలుగుతావో ఆ విధముగా నీవు పరిచర్యకి ఇవ్వాలంటే సహకారిగా ఉండాలి. మరి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో నుంఫా ఎలాగైతే తన ఇంటిని పరిచర్యకు ఇచ్చిందో మనకు అర్థమవుతున్న మూడో మాట, ఆమె పరిచర్యకు సహకారిగా ఉంటా ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాస్టర్ గారి యొక్క అక్కయ్య గారు ఉన్నారు, పాలకొల్లో జున్నూరు. ఎంతో కాలం నుండి వారి దగ్గర దేవుని పరిచర్య జరుగుతుంది. క్రింద వారి ఇంటారు, పైన మందిరము కట్టబడింది. మరి ప్రారంభం నుండి పైన మందిరం లేదు. ఫస్ట్ క్రింద వరండాలో, మరి పాకలో ఉన్నప్పటి నుంచి కూడా పరిచర్య జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఎప్పుడు వారు ఇసుక్కోవడం కానీ, కసుక్కోవడం కానీ, ఎక్కడా కూడా పరిచర్యకు వారు ఇబ్బంది కలిగించలేదు. పరిచర్యకు ఆ యొక్క కుటుంబం ఎంతో సహకరించారు. ఇప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి వారు వైజాగ్ వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నారు. ఆ పాస్టర్ ఒప్పుకోవట్లేదు. మీరు వెళ్ళిపోతే ఎలాగా, మరి ఇక్కడ సేవ ఏంటి, పరిచర్య ఏంటి అని చెప్పేసి. సో దేవుని సన్నిధానంలో ఆ కుటుంబము దేవుని సేవకు ఎంతగానో ఏం పడుతున్నారంటే సహకరిస్తా ఉన్నారు, సహాయపడతా ఉన్నారు. మన జీవితంలో కూడా నుంఫా మనకు నేర్పించే పాఠం అదే. మనము కూడా దేవుని యొక్క సేవకు ఏ విధముగానైనా ఏమవ్వాలంటే సహకారులుగా ఉండాలి. సహకారులుగా ఏ సహకారాన్ని నువ్వు చేయగలవు దేవుని సేవకి? ఏమండి, ఏ సహకారాన్ని అందించగలవు దేవుని పరిచర్యలో? ఆ విధముగా నీవు దేవునికి సహకారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మోషే ఏమండి ప్రియులారా, ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. యెహోషువ క్రింద అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. మోషే కొండ శిఖరం మీదకి వెళ్ళి కూర్చుని చేతులెత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటే మోషే చేతులు పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే చేతులు బరువెక్కిపోయి కొంచెం కిందకి దింపేస్తే ఇశ్రాయేలీయులు ఏమైపోతారు? ఓడిపోతున్నారు. అమాలేకీయులు గెలుస్తున్నారు. ఎంతసేపు అని మోషే తన చేతుల పైకి ఎత్తుకొని ఉంటాడు? ఏమండి, మరి ఎక్కువ సమయం మన చేతులు పైకెత్తి మనం ఉంచలేము. మరి ఆ బరువెక్కినప్పుడు చేతులు దించేస్తున్నాడు. అప్పుడు మోషేకి అటువైపున ఒకరు, ఇటువైపున ఒకరు ఇద్దరు సహకారులు నిలబడ్డారు. ఎవరు వారు? అహరోను, హూరు. అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం ఆ వచనాలు చదువుతాం. ఎప్పుడైతే ఆ మోషే చేతులు బరువెక్కి కిందకి దిగిపోతున్నాయి అనుకుంటున్నారో అప్పుడు అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు అతని చేతులు పిల్లలు ఆదుకున్నారు అని బైబిల్ అంటారు. హల్లెలూయా. అంటే మోషేకు వారు ఏమయ్యారు? సహకారులుగా నిలబడ్డారు. మోషే పిల్లల చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటే అతని చేతులు బరువెక్కి కిందకి దింపివేయకుండా, కిందకి దింపేస్తే ఇశ్రాయేలు ఓడిపోతారు కాబట్టి అతని చేతులు బరువెక్కి క్రిందకి దిగిపోకుండా అతని చేతులను వారు ఏం చేశారంటే అటువైపున ఒకరు, ఇటువైపున ఒకరు ఏం చేశారంటే ఆదుకున్నారు.
అందులో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే, సేవకునికి సేవలో సంఘం ఏమై ఉండాలంటే ఆదుకోవాలి, సహకారులుగా ఉండాలి. ఏమండి, మనం పరిచర్యలో పిల్లరా సహకరించేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది. సేవకులు వారే చేసుకుంటారులే, వారే చూసుకుంటారులే, మనకెందుకు, మనం ఆదివారం వచ్చి వెళ్ళిపోతే పర్వాలేదు, సరిపోద్ది అనుకోకుండా ఏ విధముగా నీవు పరిచర్యలో సహాయపడగలుగుతావో ఆ రీతిగా నీవు పరిచర్యకి ఏమవ్వాలంటే సహకారిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. సో కాబట్టి ప్రియులారా, నుంఫా మనకి ఎలా కనబడుతుందంటే దేవుని పరిచర్యలో ఇవిడు ఎవరంటే సహకారి. హల్లెలూయా. దేవుని పరిచర్యలో ఈమె సహాయాన్ని పొంది, సహాయాన్ని అందించింది, సహకరించింది ప్రియులారా. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా నీవు చెయ్యి. హల్లెలూయా. చేయుటకు నీకు వచ్చిన ఏ పనైనా, ఏమంటే నేనెందుకు చేయాలి, నేనెందుకు చెందాలి అన్నట్లుగా కాదు. దేవుని సేవలో, దేవుని పనిలో ఏదైనా చేయడానికి నీకు అవకాశం వచ్చిందా, అది నీ శక్తి లోపం లేకుండా నువ్వేం చేయాలంటే చెయ్యాలి. అప్పుడు దేవుని దీవెన ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం ప్రియులారా. అందుకే బైబిల్లోని నెహెమీయా గ్రంథంలోనంట యెరూషలేము ప్రాకారాలు కడుతున్నారు. పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు కడుతున్నప్పుడు అందరూ కట్టారు, బాగు చేశారు, బాగు చేశారు, బాగు చేశారని ఉంటది. కానీ జబ్బయి కుమారుడైన బారూకు అనబడిన వ్యక్తి దగ్గరికి ఏమంటదంటే, అతడు ఆసక్తితో బాగు చేసిన ఉంటది. అతన్ని ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడై ఎల్యషీబు ఇంటి ద్వారము వరకు జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేశాడు. హల్లెలూయా. ఆ నెహెమీయా గ్రంథం 4వ అధ్యాయంలో ప్రియులారా చాలా మంది పేర్లు ఉంటాయి. అందరూ కూడా బాగు చేసాను, బాగు చేసాను, బాగు చేసాను, గోడ కట్టారని ఉంటుంది. కానీ బారూకు అనే వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటదంటే ఆసక్తితో బాగు చేశాడని అంటారు. హల్లెలూయా. దేవుని పరిచర్య చాలా మంది చేస్తారు, కానీ ఎంతమంది చేశారనేది ప్రాముఖ్యం కాదు, ఎలా చేశారనేది ప్రాముఖ్యం. నువ్వు ఆసక్తిగానే చేసావా దేవుని పరిచర్య, నీకు ఇష్టపూర్వకంగానే చేసావా దేవుని పరిచర్య, నువ్వు మనస్ఫూర్తిగానే చేసావా దేవుని పరిచర్య అనేది మనం గ్రహించగలగాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున నుంఫా మనకు చెప్పే 3వ పాయింట్ ఏంటంటే పరిచర్యకు సహకారి ఈమె. హల్లెలూయా. దేవుని పరిచర్యకు ఈమె ఏం చేసిందంటే సహకారి. కొంతమంది పరిచర్యకు సహకారులు కాదు కదా, పరిచర్యకు ఎలా ఉంటారంటే ఆటంకాలుగా ఉంటారు. వారు సహకరించడానికి బదులు సహకరించడం పోయి మరి పరిచర్యకు వారు ఎలా ఉంటారంటే ఆటంకంగా ఉంటుంటారు. మనము పరిచర్యకు సహకరించకపోయినా పర్వాలేదు, కానీ పరిచర్యకు మనం ఎలా ఉండకూడదంటే ఆటంకంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నుంఫా అనే పేరుకి అర్థము ఆమె వధువు లేక అందమైన స్త్రీ అని మొదటి విషయం తెలుసుకున్నాం. రెండవది, నుంఫా ఇంటిని ఆమె దేవుని సన్నిధితో నింపినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది, నుంఫా దేవుని పరిచర్యకు సహకారి. 4వ మాట, చివరి మాట, నుంఫా ఎవరు అని అంటే మరలా చదువుదాం. లవోదికీయాలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. హల్లెలూయా. నుంఫా పౌలు గారి చేత అభినందించబడిన స్త్రీ. నుంఫాకు ఏం చెప్పమంటున్నాడు? వందనాలు చెప్పండి అంటున్నాడు. ఆమె చేసిన పనిని బట్టి పౌలు గారు ఆమెకి ఏం చెప్పమంటున్నాడు? వందనాలు చెప్పండి. పిల్లరా, మరి ఇక్కడ నేను అంటాను, 4వ మాట మనం చాలా విధంగా చెప్పచ్చు. ఏంటంటే నుంఫా దేవుని యొక్క సన్నిధిలో అభినందించబడింది, లేకపోతే ఘనత పొందింది, లేకపోతే ఒక మంచి సాక్ష్యమును పొందిన స్త్రీగా మనకి నుంఫా కనపడతా ఉంది. అందుకే నుంఫాకి పౌలు గారు ఏం చెప్పమన్నాడు? వందనాలు చెప్పమన్నాడు. పిల్లరా, నిజంగా మనం చూసినట్లయితే ఆమె చేసిన పనిని బట్టి నుంఫాను పౌలు ఏం చేస్తున్నాడంటే అభినందిస్తా ఉన్నాడు.
ఘనపరుస్తా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఏమండి, మనకెవరైనా సహాయపడ్డారంటే మనం వారికి ఏం చెప్తాం? వందనాలు చెప్తాం. చాలా థ్యాంక్స్ అండి, చాలా మీరు సహాయపడ్డారు మాకు అని చెప్పి. అదే విధముగా ఇక్కడ నుంఫాకి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే వందనాలు, అభినందన పొందుతుంది ఆమె ప్రియులారా, ఘనతను పొందుతుంది ఆమె. నేను అంటాను, 4వ మాట, చివరి మాట, మనం చేసే పనికి మన భక్తి జీవితాన్ని బట్టి మనం ఎవరి ద్వారా అభినందించబడాలంటే దేవుని ద్వారా అభినందించబడాలి. హల్లెలూయా. అంటాడు కదా, బల నమ్మకమైన మంచి దాసుడా. ఏం కనపడుతుంది అక్కడ? అందులో అభినందన. నీవు ఈ కొంచెములోనే ఎలా ఉన్నావంటే నమ్మకముగా ఉన్నావు కాబట్టి నేను మరొక 5 పట్టణముల మీద నిన్ను అధికారిగా నేను చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నుంఫా అభినందించబడింది సేవకుని ద్వారా, గణపరచబడింది సేవకుని ద్వారా, మంచి సాక్ష్యాన్ని పొందుకుని సేవకుని ద్వారా. ఈ రోజున మన జీవితంలో మనము కూడా నుంఫా వలె ఒక మంచి ఆ సాక్ష్యాన్ని మనము దేవుని ద్వారా పొందాలని దేవుని వాక్యం మీద జ్ఞాపకం చేస్తా ఉంది. పౌలు సేవలో చాలా మంది సహాయపడ్డారు. పౌలు గారి సేవలో చాలా మంది పిల్లలు సహాయపడ్డారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? వాస్తవానికి ఈ నుంఫా అనబడిన వ్యక్తిని పౌలు ఎప్పుడు చూడలేదు. నుంఫా అనబడిన వ్యక్తి కోసము పౌలు గారికి చెప్పారు వేరే వాళ్ళు. అలా ఆవిడ ఉందండి, ఆవిడ చాలా సేవలు ఏర్పడుతుందంటే సహాయపడుతుందండి, ఆమె సేవలో చాలా సహకారిగా ఉంటుందండి అని జైల్లో ఉన్న పౌలు గారికి ఎవరో చెప్తే ఆ చెప్పిన మాటలను బట్టి పౌలు గారు ఉత్తరము ద్వారా ఈ కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ అందులో నుంఫాను గురించి కూడా ఆయన ఏం చేశాడంటే ప్రస్తావించారు. ఈ రోజు నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన క్రియలు మనకు ఒక మంచి ఘనతను తీసుకురావాలి. హల్లెలూయా. మనం చేసే పనులు మనకు ఒక మంచి మెప్పును తీసుకురావాలి. మనం చేసే కార్యాలు మనకు ఒక మంచి పేరు సంపాదించాలి దేవుని బిడ్డలారా. అలాగే మన జీవితాలు మనం కట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే అంటాడు ఒక మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రియులారా, మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి. చెడ్డ పేరు రావాలంటే నలవపని చెప్తే చాలు. ఏమంటాడు? ఆడంత పనికి మనోళ్ళు లేడండి, అలాంటి ఇలాంటి ఎన్ని బిరుదులు ఇచ్చేస్తారు. మంచి పనులు ఎన్ని చేసినా మనల్ని మంచోడని పేరు వేగా రాదు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, నుంఫా మరి ప్రియులారా, పౌలు గారు నుంఫాకు వందనాలు చెప్పండి అంటున్నాడు. వందనాలు చెప్పండి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆమె పౌలు గారి ద్వారా మెప్పును పొందుకుంది, ఘనతను పొందుకుంది, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. ఈ రోజున మన జీవితంలో మనకు ఎటువంటి సాక్ష్యం ఉంది? సమాజంలో, సంఘంలో మనం ఎలాంటి మెప్పును పొందుకోవడానికి యోగ్యులుగా ఉన్నాం మనము ప్రియులారా? ఏమండి, ఈ రోజున ప్రభు సన్నిధిలో ఒక మాట బైబిల్ అంటాడు, తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, ప్రభువు చేత మెచ్చుకొనబడిన వాడే యోగ్యుడు. హల్లెలూయా. నిన్ను నీవుగా మెచ్చేసుకుంటే, నిన్ను నీవుగా గొప్పగా చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. నీ కోసం ప్రభు చెప్పాలి, నీ కోసం ప్రభు యొక్క సాక్ష్యం ఇవ్వాలి. సో దేవుని బిడ్డలారా, బైబిల్లోని యోబు కోసం ప్రభువే ఏం చెప్పాడు? సాక్ష్యం చెప్పాడు. ఓ సాతానా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భూమి మీద అతని వంటి వాడు మరొకడు ఎవడు కూడా లేడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నుంఫాలాగా మనము దేవుని ద్వారా ఘనతను మెప్పును పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఒక రోజున ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మనకు మెప్పును ఘనతను ఇచ్చే దినం రాబోతా ఉంది. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం నేర్చుకున్న వ్యక్తి ఎవరండి? నుంఫా. ఈ నుంఫా అనబడిన స్త్రీ కోసము ఈ 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఆమె వధువు. నుంఫా అనే పేరుకి అర్థము వధువు లేక అందమైన స్త్రీ. రెండవది, నుంఫా తన ఇంటిని దేవుని సన్నిధితో నింపింది. మూడవది, నుంఫా దేవుని సేవకు సహకరించింది. నాలుగవది, నుంఫా దేవుని సేవకుని ద్వారా అభినందించబడింది. దేవుడి పొదుమాటకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ఉదయకాల సమయంలో మనం విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా,
మాతో మాట్లాడినందుకు నీకు వందనాలను ఒక్క మాట మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు నా దేవుడు ఒక వ్యక్తిని మీ ముందు పెట్టాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. నీలో అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నీలో నాలో అలాంటి జీవితం ఏమైనా ఉన్నదా లేదా ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నువ్వు అలాంటి జీవితం నాకు దయచేసి